హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఇది వచ్చేసి నార్త్ గోవాలో థర్డ్ డే. సో మార్నింగ్ 8 అయింది, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంకా నార్త్ గోవాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి అవి కవర్ చేసి ఆఫ్టర్నూన్ సౌత్ గోవాకి వెళ్ళాలనుకుంటున్నాము. డిగ్రేడ్ అయ్యాం కానీ కారే బాగుంది పూరా. అది చాలా మనీ అయితే లాసే కదా ఇప్పుడు నీకు. మనీ కంటే కంఫర్ట్ తిరిగి హైదరాబాద్కి వెళ్ళడం ముఖ్యం కదా. తార్ 5 డేస్కి బుక్ చేసుకున్నాము. 3 డేస్ డ్రైవ్ చేశారు గిరి నార్త్ గోవాలో. ఇప్పుడు సౌత్ గోవాకి వెళ్ళాలంటే 3 అవర్స్ జర్నీ ఉంటుంది. మధ్యలో ఒక ½ అవర్ ఘాట్ రోడ్ కూడా వస్తుందంట. మనకు కంఫర్ట్ ఉన్న వెహికల్ బెటర్ కదా అని బెలినో తీసుకున్నాము. బట్ వాళ్ళు ఏంటంటే మాకు తార్కి ఛార్జ్ చేశారు కదా, 5 డేస్కి ముందే మనీ తీసుకున్నారు కదా, అదే కాస్ట్ అంట. ఇది తక్కువ ఉన్నా సరే బెలినో 1300 పర్ డే అయినా తార్కి పర్ డేకి 2000 పే చేసాము. సో 2 డేస్కి ఎక్స్ట్రా అమౌంట్ 1400 ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాం. బట్ వాళ్ళు రిటర్న్ ఇవ్వరంట. అయినా పర్లేదు, బెలినో తీసుకున్నాము. ఇంకా నార్త్ గోవాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అవి చూశాక ఆఫ్టర్నూన్ సౌత్ గోవాకి స్టార్ట్ అవుతాము. రైజిన్ మ్యాంగోస్ ఫోర్ట్ అని నార్త్ గోవాలో ఉంది, అది బాగుంటుందంట. అక్కడికి వెళ్తున్నాము. ఆ ఫోర్ట్కి వెళ్ళేటప్పుడు దారిలో చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా కూడా ఉంది. 3 డేస్ తార్ అలవాటు అయిపోయి భువన్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. అయినా మనకు కంఫర్ట్ ముఖ్యం కదా, అక్కడ రోడ్స్ కూడా ఎలా ఉంటాయో తెలియదు కదా సౌత్ గోవాకి వెళ్ళేటప్పుడు. 3 అవర్స్ జర్నీ కదా అని మేము అది ఇచ్చేసి తీసుకున్నాము. ఆనేకే బాద్ అక్కడి నుంచి వచ్చాక తాగు. బాగుంది ఏరియా. ఎటు వెళ్ళాలి? అటు 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 అటు. రే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పండి. ఏందిరా ఏంది గోలా? నువ్వు వీడియోది గోవాలో క్లైమేట్ అయితే హారిబుల్గా ఉంది. నవంబర్ ఎండింగ్ అయినా టూ మచ్ హ్యూమిడిటీ. మార్నింగ్ 9 to ఈవినింగ్ 3 వరకు అయితే హారిబుల్ ఉంటుంది. ఫోర్ట్కి పైకి ఎక్కేటప్పుడు ఇలా పైకి అప్లా అనిపిస్తుంది, కొద్దిగా నీ పెయిన్ వస్తుంది అనమాట ఎక్కేటప్పుడు. సో ఇది ఒక చర్చ్ అనమాట. ఫోర్ట్కి వెళ్ళేటప్పుడు ఈ చర్చ్ కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడైతే చర్చ్ క్లోజ్డ్ ఉంది. ఇక్కడ నుంచి గేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఐ థింక్ పైన వాళ్ళకి టికెట్ చూస్తే ఫోర్ట్ లోపలికి పంపిస్తాడు. నీ సపోర్ట్ సిస్టమ్ సైడ్ బంగారు కొండ చాలా దూరం ఉంది. తిరిగితే 1 సంవత్సరం తిరుగుతావు నువ్వు అంతే. బాధ ఏంటంటే అక్కడ వరకు వెళ్ళాలి. డాడీ చూడు. సో ఇప్పుడు మనం రైజిన్ మ్యాంగోస్ ఫోర్ట్కి వచ్చాము. సో ఫస్ట్ మీరు స్ట్రైట్ అప్ అక్కడ నుంచి టికెట్ తీసుకుంటే, సో చిల్డ్రన్కి ఏంటంటే ఎంత డాడీ టికెట్స్? కిడ్స్కి 25, అడల్ట్స్కి 50 రూపీస్. అక్కడి నుంచి అంటే ఒక చర్చ్ ఉంటుంది, కావాలంటే మీరు వెళ్ళొచ్చు. చర్చ్ పైకి వస్తే ఈ పాత్ ఉంటుంది. సో మేము ఏంటంటే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో అదేంటంటే నైస్ వ్యూ పాయింట్ అనమాట. ఈ రైజిన్ మ్యాంగోస్ ఫోర్ట్ వచ్చేసి బార్డేజ్ అనే విలేజ్లో ఉంది గోవాలో. సో నార్త్ గోవాలోనే ఉంటుంది. గోవా క్యాపిటల్ పన్జీమ్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఈ విలేజ్ ఏంటంటే రైజిన్ మ్యాంగోస్ ఫోర్ట్కి, రైజిన్ మ్యాంగో చర్చ్కి ఫేమస్. ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా గ్రీనరీ నీట్గా ఉంది. ఒక సైడ్ ఏమో మనకి సీ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ ప్లేస్ రా. పెట్టేయండి బిహైండ్ ద బార్స్ అని ఫోటో కూడా తీసారు. ఇది ఆర్మరీ.
ఈ స్టెప్స్ ఎక్కి ఇలా పైకి వెళ్ళామనుకోండి, లోపల ఒక హాల్లా ఉంటుంది. దాంట్లో మనకి డీటెయిల్డ్గా సో ఈ ఫోర్ట్ గురించి మనకి ఉంటుంది, ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. సో అవి చూస్తే మనకు అర్థమవుతుంది. వీడియోలో ఇదంతా మనకి చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా, సో ఒకసారి ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించాను. ఫోర్ట్ నార్త్ గోవాలో ఉందన్నా కదా, గోవాకి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి. నీట్గా చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి. లెస్ క్రౌడెడ్ కూడా, ఎక్కువ మంది లేరు. సో పీస్ఫుల్గా అనిపిస్తుంది ప్లేస్. చూడండి వ్యూ ఎంత బాగుందో. అక్కడ బీచ్ ఉంది. నేను గుర్తుందా, మనం బోట్లో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం. అంతా తిప్పి కొడితే ఆడాడే డాల్ఫిన్ చూస్తున్నట్టు. ఎక్కడ? అక్కడ ఫోర్ట్, అక్కడ జైలు, ఆ లగ్జరీ హౌస్. ఇది ఇంకో ఫోర్ట్. ఆ ఎండ్లో అంటే ఒక్కొక్క గుట్ట మీద ఒక్కొక్క ఫోర్ట్. మెయిన్ ఈ ఫోర్ట్ లేక్ ఎంటర్ అయ్యేటప్పుడే మనకి చాలా బాగా నచ్చుతుంది. గ్రీనరీ బాగుంటుంది, ఒక సైడ్ సీ వ్యూ బాగుంటుంది, ఈవెన్ నీట్గా ఉంటుంది, లెస్ క్రౌడెడ్ ఈ ప్లేస్. ఫోర్ట్ స్ట్రక్చర్ మొత్తం. ఫోర్ట్ పక్కనే రైజిన్ మ్యాంగోస్ చర్చ్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. బట్ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. లోపలికి వెళ్ళొచ్చో లేదో కూడా తెలియదు, మేము ఎవరిని అడగలేదు. చర్చ్ అయితే చాలా బాగుంది, రోడ్ సైడ్ ఉంటుంది. ఈ స్టెప్స్ అంతా చాలా బాగున్నాయి. పక్కనేమో కోకోనట్ ట్రీస్ ఉంటాయి, చాలా బాగుంది ఇది. ఈసారి నుంచి బ్రూనోతో పాటు ఇంట్లో కూర్చోరా. బాగానే ఉందా టేస్ట్? మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడే ఈ షాప్ వాళ్ళు కార్ పార్కింగ్ చేసుకోమంటారు ఫ్రీగా. సో టికెట్ ఏం తీసుకోరు. తర్వాత మనం ఏదైనా ఇక్కడ పర్చేస్ చేస్తాం కదా. ఇక్కడ నుంచి మళ్ళీ పనాజీకి వెళ్తున్నాము, గోవా క్యాపిటల్, నార్త్ గోవా. చూడండి ఎంత బాగుందో. 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ ఫ్లైఓవర్ లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది అది. ఇక్కడ నుంచి 13 kilometers డిస్టెన్స్లో అవర్ లేడీ ఆఫ్ మెరాకిల్స్ అనే చర్చ్ ఉంది. అది నార్త్ గోవాలో ఉంటుంది, మపుజా అనే ప్లేస్లో. అవర్ లేడీ ఆఫ్ మెరాకిల్స్ చర్చ్ని సెయింట్ జాన్స్ చర్చ్ కూడా అని అంటారు. 13 kilometers టు పనాజీకి ఉంటుంది. పనాజీ కదంబా బస్ స్టాప్ దగ్గర ఉంటుంది అన్నమాట ఇది. చర్చ్ దగ్గరికి వచ్చేసాము. సో కార్ పక్కన పార్క్ చేసుకొని వస్తానన్నారు గిరి. ఇక్కడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇది సిటీలో ఉంటుంది కదా. ఒరిజినల్లీ బిల్ట్ బై పోర్చుగీస్ ఇన్ 1954, తర్వాత రెనోవేట్ చేశారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము.
ఇక్కడ నుంచి ఓల్డ్ గోవా చర్చెస్ చూడడానికి వెళ్తున్నాము. అవి 10 కిలోమీటర్స్ టు పనాజీ. పనాజీ అంటే గోవా క్యాపిటల్. సో 10 కిలోమీటర్స్లో ఉంటాయి 2 చర్చెస్, ఫేమస్వి చాలా. చాలా పెద్దగా ఉంది. ఏంటి రైట్ చూడరా. 10 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే మేము ఈ చర్చెస్ని చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం చూడడము. చర్చ్ వచ్చి హోలీ ప్లేస్ ఓల్డ్ గోవా చర్చ్. చాలా బాగుంది, చాలా క్లీన్గా కూడా ఉంది. ఈవెన్ గ్రీనరీ అదంతా చాలా బాగుంది. బయట అంతా ఒకసారి చూసాము, లోపల కూడా కొద్దిగా చూసాం కానీ ఎక్కువ కవర్ చేయలేదు. ఎందుకంటే సౌత్ గోవా మళ్ళీ ఆఫ్టర్నూన్ ప్లాన్ ఉంది కదా, వెళ్ళాలి కదా అక్కడికి. వద్దు నన్ను ఎవరైనా ఎత్తుకోపోతారు వాళ్ళు. ఈ చర్చ్ లోపల అయితే చాలా నీట్గా ఉంది. ఈవెన్ టైల్స్ అవి రెనోవేట్ చేస్తున్నారు క్రిస్మస్ కోసమే. అక్కడ చర్చ్ ఉంది ఫ్రంట్లో. ఈ చర్చ్కి ఆపోజిట్లో బ్రౌన్ కలర్ చర్చ్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి బ్యాసిలిక్ ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. సో ఇది ఓల్డ్ గోవాలోనే ఉంది. ఇది కూడా 10 కిలోమీటర్స్ టు పనాజీ. దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. లోపల కొద్దిగా వీడియో తీశాను చూడండి. చాలా పెద్ద చర్చ్. ఇది కూడా నేను మొత్తం కవర్ చేయలేకపోయాను, కొద్దిగానే తీశాను. ఇది అన్నిటికంటే ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ గోవా అండ్ ఫేమస్ చర్చ్ కూడా. ఇక్కడ నుంచి సౌత్ గోవాకి స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ 1 అలా అయింది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ సౌత్ గోవావి ఉంటాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.